భజ గోవింద స్తోత్రము తాత్పర్యము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకద్దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము శంకర భగవత్పాదుల వారిచే ఉచ్చరింపబడిన భజగోవింద స్తోత్రం యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 16వ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్షస్తరుతలపాస తదపి నముంచత్యాశాపాశ. అనగా రాత్రి సమయమున ఎదురుగా అగ్నిహోత్రము, వెనుక సూర్యుడు, అలాగే వృద్ధాప్యము చెంది వెన్నులో ఉన్న గుజ్జు మొత్తము అరిగిపోయి మోకాళ్లలోకి గడ్డము, అలాగే చేతిలోకి భిక్షము, అలాగే ఒక చెట్టు మొదలులో నివాసము, ఇన్ని వచ్చినను ఆశ అనే పాశము ఆ మానవుడిని వదిలి వెళ్ళట్లేదుట. ఈ శరీరము బాహ్య సంబంధములన్నిటినీ వదిలించుకొని తొలగిపోయినను ఆశాపాశము మాత్రము మన నుండి విడువదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీ శంకర భగవత్పాదుకాభ్యాం నమః.